మే 20 తారీఖు నాడు కట్టర్ని 21 నాడు అశ్విని వైష్ణవ్ని కలిసి ఇంత సులువుగా మీరు రేవంత్ రెడ్డి వస్తే పనులు చేస్తే తెలంగాణ రాష్ట్రంలో బీజేపీ ఉండాలన్నా మూసేయాలన్నా ఈ తెరకాసు పెట్టుడుతో ఇప్పుడు లోన్ డిస్బర్స్ చేయకుండా పీఠముడు వేసుకొని కూర్చుంది కేంద్ర ప్రభుత్వం. అందుకు ఇన్ని రోజుల నుంచి కిషన్ రెడ్డి వెనకాల పడుతున్నాను. ఇది ట్రాన్సాక్షన్ బిట్వీన్ ఐఆర్ఎఫ్సి అండ్ స్టేట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో ఉండే స్టేట్ గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణలో ఉండే హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ మధ్యలో ఇది కంప్లీట్ కార్పొరేట్ బిజినెస్ స్ట్రక్చర్. ప్రతి ఒప్పందం ఉంది. చివరి రోజు ఈరోజు నిధులు రిలీజ్ కావాలి. ఈ రోజు నిధులు కిషన్ రెడ్డి విడుదల చేయిస్తాడా? 13,600 కోట్ల రూపాయలు. నేను సూటిగా కిషన్ రెడ్డిని అడుగుతున్నా, అయ్యా ఈ మొత్తం వ్యవహారంలో కాంగ్రెస్ పార్టీకి కానీ లేకపోతే ఇంకొకరికి కానీ ఎవ్వరొక్క రూపాయి తీసుకుపోయేది కాదు. ఉన్న లోను యాస్టీస్గా ఎల్ఎన్టీకి డబ్బులు పోతాయి. 1,400 కోట్ల రూపాయలు ఈక్విటీ పోతే 13,600 కోట్ల రూపాయలు లోన్ ఎల్ఎన్టీ నుంచి మన హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్కు బదిలీ అవుతే 8.5% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కట్టే బదులు 4% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కట్టే హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడ్ ప్రాఫిట్ మేకింగ్ బిజినెస్ కంపెనీ కింద వస్తుంది. ఎప్పుడైతే మాకు ఇది వస్తుందో మన కట్టర్ని కట్టిన నువ్వు ఇది ఓనర్షిప్ తీసుకున్నా ఇమ్మీడియట్గా phase 2కి మనం ఆలోచన చేద్దాం. నేను phase 2లో phase 1 phase 2 కలిపి నడపాలంటే ఇది అదే అని అధికారులు తిరగాల్సి పెడితే నేను ఒక మాట చెప్పిన, సార్ మీరు ఏమొద్దు ఎన్ఓసి అని, మా హైదరాబాద్ మెట్రో రైల్ లిమిటెడే సేమ్ అదే ఐఆర్ఎఫ్సి ద్వారా లోన్ తెచ్చుకొని 100